మన ఇండియన్స్ మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. అయితే ఇప్పుడున్న జనరేషన్ అలాగే సొసైటీ చాలా చేంజ్ అయింది. ఎప్పుడైతే మన పూర్వీకులు పిల్లి ఎదురొస్తే బయటికి వెళ్ళకూడదని, రాత్రిపూట గోడలు కట్ చేయకూడదని, అలాగే ఇల్లు వచ్చకూడదని చెప్తూ ఉంటారు. అయితే వీటి వెనక ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మనం గోదావరి, కృష్ణ ఇలాంటి ఏదైనా నదుల్లో కాయిన్స్ వేస్తే మంచిదని నమ్ముతాం. బట్ వీటి వెనక ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, అప్పట్లో కాయిన్స్ అనేవి కాపర్తో ఉండేవి. ఈ కాపర్ వాటర్లో వేయడం వల్ల కాపర్లో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ వాటర్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేసి మనకి మంచినీళ్ళుగా మార్చుతుంది. ఇప్పుడు ఆ కాపర్ కాయిన్స్ లేవు, అలాగే మనం రివర్ నుండి డైరెక్ట్గా వాటర్ తీసుకొని తాగడం లేదు. రాత్రులు ఇల్లు ఊడిస్తే మంచిది కాదని, ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని అంటారు. ఇలా ఎందుకు అంటారంటే, బంగారాన్ని లక్ష్మీదేవితో పోల్చుతారు. అప్పట్లో వెలుతురు ఉండేది కాదు. సో బంగారం కింద పడిపోతే మనం ఇల్లు ఊడ్చినప్పుడు మనం తెలియకుండానే బయటికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే చీకట్లో మనకి కనిపించదు కాబట్టి. బట్ ఇప్పట్లో ఇంత వెలుతురు ఉంటున్నా కూడా రాత్రులు ఇల్లు వచ్చకూడదంటూ ఈ నమ్మకాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఏదైనా చావు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేయమనేవాళ్ళు. వీళ్ళు ఎందుకు చెప్తారంటే, అప్పట్లో అనేక అనారోగ్యాలు, వ్యాధులతో చనిపోయేవాళ్ళు. అది ఏమాత్రం మనం రాకూడదని ఇలా స్నానం చేయమనేవాళ్ళు. రాత్రులు గోడలు కట్ చేయకూడదు అంటారు. ఇలా ఎందుకంటారంటే, అప్పట్లో వెలుతురు ఉండేది కాదు. రాత్రిపూట గోడలు కట్ చేస్తే ఏమాత్రం వేలు తెగుతుందేమో అని భయపడేవాళ్ళు. బట్ ఇప్పట్లో ఇంత వెలుతురు ఉంటున్నా కూడా రాత్రులు గోడలు కట్ చేయకూడదంటూ గుడ్డిగా ఒక మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. ఆడవాళ్ళని పీరియడ్స్ టైంలో ఇంటి పనులు చేయనివ్వరు, అలాగే టెంపుల్స్లోకి రానివ్వరు. ఇలా ఎందుకంటారంటే, ఆడవాళ్ళు ఈ పీరియడ్స్ టైంలో చాలా వీక్గా ఉంటారు, అందుకనే ఈ టైంలో అయినా రెస్ట్ తీసుకోమని ఇలా చెప్తారు. అలాగే టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వరంటే, టెంపుల్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. బట్ ఆడవాళ్ళు ఈ టైంలో నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. సో ఈ రెండు ఆపోజిట్ ఎనర్జీస్ కాబట్టి బాడీలో ఇంబ్యాలెన్స్ అయ్యి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుందని ఇలా చెప్తారు. మన దగ్గర ఇంకా ఎక్కువగా నమ్మే మూఢనమ్మకం ఏంటంటే నల్లపిల్లి. ఈ నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదని, అపశకునమని నమ్ముతారు. అయితే జపాన్, స్కాట్లాండ్ వీటి కంట్రీస్లో నల్లపిల్లి ఎదురొస్తే గుడ్ లక్గా భావిస్తారు. నాకు వచ్చే డౌట్ ఏంటంటే, నల్లపిల్లి ఎదురొస్తేనే అపశకునమా, లేదంటే ఏ నల్ల జంతువైనా ఎదురొస్తే అపశకునమా? అయితే నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదు అనే దానికి పాసిబుల్ రీజన్స్ ఏంటంటే, అప్పట్లో ఎద్దుల బండి మీద అలాగే గుర్రాల మీద వెళ్ళేటప్పుడు చీకట్లో నల్లపిల్లి కనిపించేది కాదు, వాటి కళ్ళు మాత్రమే మెరుస్తూ కనిపించేవి. అవి చూసి ఈ గుర్రాలు అలాగే ఎద్దులు భయపడిపోయేవి. వీటిని సైడ్ కాపి వీటిని కూల్ చేసి మళ్ళీ బయలుదేరేవాళ్ళు. అయితే ఈ నమ్మకాన్నే ఇప్పుడు గుడ్డిగా నమ్ముతూ ఇదొక మూఢనమ్మకంగా మారింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.